ఆయన మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే. ఆయన రూటే సెపరేట్. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఈసారి ఎక్కడ పోటీ చేస్తారో అంటూ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏ నియోజకవర్గం మీద కన్నేస్తారో అంతు చిక్కదు. అదేం చిత్రమో కానీ ఎక్కడ పోటీ చేసినా గెలుస్తూనే ఉంటారు. ఏ పార్టీలో ఉన్నా సరే గెలుపు మాత్రం ఖాయం. అందుకే ఆయన అదొక ప్రత్యేకమైనటువంటి రికార్డు. ఇంతకీ ఎవరైనా ఈసారి ఎక్కడ నుండి పోటీ చేసేది తెలియనట్టేనా? ఒకసారి చూద్దాం. మొదలు ఈ పాతికేళ్లలో వాటమి ఎరుగని ఆ నాయకుడి పేరు గంటా శ్రీనివాసరావు. ఆయన సొంత ఊరు ప్రకాశం జిల్లాలోని కామేపల్లి. కానీ అన్ని ప్రాంతాల వారిని ఆదరించడానికి అలవాటు పడ్డ విశాఖపట్నం ఆయనను స్వాగతించింది. 1999లో మొదటిసారిగా అనకాపల్లి నుంచి తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 58,000 ఓట్ల మెజార్టీతో గుడివాడ గురునాథరావును ఓడించారు. అలా ఎంపీగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. కానీ ఆయనకు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలనే కోరిక ఉండేది. అందుకే 2004లో చంద్రబాబును ఒప్పించి మరీ చోడవరంలో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. సగం కోరిక నెరవేరినా అధికారం కాంగ్రెస్ పరం కావడంతో మంత్రి కావాలన్న కోరిక తీరలేదు. ఎన్నికల నాటికి ప్రజారాజ్యంలో చేరారు. పార్టీ మారటమే కాదు, నియోజకవర్గము మార్చేశారు. ఈసారి అనకాపల్లి అసెంబ్లీ స్థానం ఎంచుకున్నారు. అక్కడ కూడా గెలిచారు. కానీ ప్రజారాజ్యానికి అధికారం దక్కలేదు. అందువలన మంత్రి కాలేకపోయారు. కానీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేయడంతో ఆ పార్టీకి దక్కిన మంత్రుల వాటాలో గంటా కూడా ఉన్నారు. ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటిసారిగా ఆయన మంత్రి పదవి చేపట్టగలిగారు. ఆ తరువాత రాష్ట్ర విభజన లాంటి పరిణామాలు కాంగ్రెస్ను ఇబ్బందుల్లోకి నెట్టడం గమనించి మళ్లీ తనకు రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం వైపు వెళ్లిపోయారు. అలా 2014లో భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. గెలిచారని ప్రత్యేకంగా చెప్పరక్కర్లేదు. పార్టీ కూడా అధికారంలోకి రావడంతో మంత్రి పదవి కూడా వరించింది. అలా ఈసారి 5 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. మళ్లీ 2019 ఎన్నికలు రానే వచ్చాయి. అందరూ ఊహించినట్టే ఆయన మళ్లీ ఇంకో నియోజకవర్గం మీద కన్నేశారు. ఈసారి ఆయన విశాఖ నార్త్ ఎంచుకున్నారు. ఎప్పట్లాగే ఆయన గెలిచారు. పార్టీ ఓడిపోవడంతో ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా స్తబ్దుగా ఉండిపోవటం అనేక ఊహాగానాలకు తావిచ్చింది. వైసీపీలో చేరుతారని కొన్నాళ్లు, జనసేన వైపు చూస్తున్నారని ఇంకొన్నాళ్లు ఆయన విషయంలో ఊహాగానాలు సాగాయి. ఆయన మాత్రం పెదవి విప్పలేదు. కొంతకాలం అలా మౌనంగా ఉండిపోయిన గంటా చంద్రబాబు అరెస్ట్ తరువాత యాక్టివ్ అయ్యారు. తెలుగుదేశంలో ఉండిపోవటం ఖాయమనే స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఇంకో 2-3 నెలల్లో ఎలక్షన్స్ జరగాల్సి ఉండటంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం చర్చగా మారింది. ఖచ్చితంగా మళ్లీ విశాఖ నార్త్ నుంచి పోటీ చేయరని తెలుసు కాబట్టే పోటీ చేసే అవకాశం ఉన్న కొత్త స్థానాల మీద ఊహాగానాలు, అంచనాలు మొదలయ్యాయి. తెలుగుదేశం జనసేన పొత్తు ఉండటం వలన ఈసారి సీటు కోరుకోవడంలో ఆయన ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది. ఈసారి ఆయన జిల్లా కూడా దాటి వెళ్లి విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2004లో వైఎస్ఆర్ ప్రభంజనాన్ని, 2019లో జగన్ ప్రభంజనాన్ని కూడా తట్టుకుని గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన తాను కోరుకున్న సీటు పట్టుబట్టి సాధించుకుంటారనే పేరుంది. కానీ నెల్లిమర్లలో ఇప్పటికే జనసేన నాయకురాలు లోకం నాగమాధవి చాలా చురుగ్గా పనిచేసుకుంటున్నారు. గంటా పట్టుబట్టి ఇదే సీటు కావాలంటే పొత్తు పార్టీలకు ఇది పీటముడ్లా తయారయ్యే ప్రమాదం ఉంది.
ఇంతకీ నెల్లిమర్ల మీద గంటా కన్నుపట్టం ఆషామాషిగా జరగలేదు. ఇక్కడే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం జరుగుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరహాలో ఈ ప్రదేశం మారిపోతుంది. దేశ విదేశాల పర్యాటకులు వస్తూ పోతూ ఉంటారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు సహా ఎవరు ఉత్తరాంధ్రకు వచ్చినా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచే రావాలి. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ మర్యాదలు దక్కుతాయి. ఉత్తరాంధ్రలో మరో విశాఖగా మారే నెల్లిమర్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే గంటా ఈ నియోజకవర్గం మీద కన్నేశారని అందరూ నమ్ముతున్నారు. సామాజిక సమీకరణాలు, ప్రత్యర్థి బలాబలాలు, ఓటర్ల నాడి లాంటి అనేక విషయాలు బేరీజు వేసుకుని గంటా తన నియోజకవర్గాన్ని ఎంచుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఎన్నికల ప్రచారంలో చప్పట్ల కోసం ప్రత్యర్థులను తిట్టడం లాంటి పనులు చేయరాయన. అలవిగాని హామీలు ఇవ్వరు. ప్రచారంలో ఎలాంటి హంగు ఆర్భాటాలుండవు. అయితే ప్రతిసారి నియోజకవర్గం మారాల్సిన అవసరమేంటనే ప్రశ్నకు ఆయన ప్రత్యర్థులు చెప్పేదేంటంటే వాగ్దానాలు అమలు చేయలేదని జనం అడుగుతారనే అలా మారుతూ ఉంటారని. ఆ విమర్శ సంగతి ఎలా ఉన్నా కేడర్కు మాత్రం ఇలా తమ ఎమ్మెల్యే ఇంకో చోటుకు వెళ్లటం ఇబ్బందికరమేనన్న విమర్శలు ఉన్నాయి. ఏమైనా గంటా దగ్గర ఎలక్షనీరింగ్ పాఠాలు నేర్చుకోవాల్సిందేనంటారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ ఎన్నికల నగారా మోగేలోపే గంటా సీటు తేలుతుందా? చూద్దాం ఈసారి గంటా ఎక్కడ మోగుతుందో.